నేను మీ రాజు చరి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెదక్ రాజు వ్లాగ్స్. ఈరోజు మనం జక్కనపేట విలేజ్ హవేల్ గణపూర్ మండల్ మెదక్ డిస్టిక్లోని శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రం యొక్క ఏమంటే పూర్వ రహస్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మిస్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయ చూడండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలా మిస్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. సుమారు 16వ శతాబ్దం నాటిది. ఈ 16వ శతాబ్దంలో ఈ పక్కన సన్యాసపురం అనే గ్రామం ఉండేదంట. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దమ్మన్న అనే వ్యక్తికి, ఆ బ్రాహ్మణునికి స్వామివారి కలలో కనిపించి ఈ కొండపైన వెలిసి ఉన్నానని స్వామివారు కలలో చెప్పడం జరిగింది. అట్లా చెప్పడం వలన ఆ వ్యక్తి ఈ కొండపైకి వచ్చి వెతికి ఒక గుహలో స్వామివారి ఆనవాళ్ళను కనిపెట్టడం జరిగింది. ఆనవాళ్ళను కనిపెట్టిన తర్వాత దమ్మన్న అనే వ్యక్తి ప్రారంభించడం, స్వామివారు వెలుగులోకి రావడం జరిగింది. ప్రాంతంలో నల్లగొండ నుండి కోనారావు, మీనారావు అనే అన్నదమ్ములు వెల్మ వంశస్థులు సర్దన గ్రామమునకు వలస వచ్చినారు. 1770 ప్రాంతంలో కోనారావు వారసులైన పెద్దలింగారావు ఈ 3 గ్రామాలు అంటే సర్దన, జక్కనపేట, పోచమ్మరాలకు మిరాసి మాలీ పటేల్ వతన్ అప్పటి పాపన్నపేట సంస్థానం నుంచి లభించింది. ఈ సంతోష సమయంలో కులగురువు గారి ఆజ్ఞతో ధర్మపురి నుంచి లక్ష్మీ నరసింహస్వామి అల్వార్లను తీసుకొని వచ్చి అదే గుహలో ప్రతిష్ఠించినారు. ఆకాశ దీపం కొరకు కొండపైన ఏర్పాటు చేసినారు. అప్పటి నుండి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతున్నారు ఇక్కడ స్వామివారు. ఇక్కడ ఈ శిలాపలక పైన దమ్మన్న గారి వంశవృక్షం ఉంది. ఇక్కడ చూడండి. ఈ 1770 ప్రాంతంలో ఇక్కడ ఆకాశ దీపాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఆకాశ దీపాన్ని మీ అందరికీ చూపిస్తాను, వెళ్దాం రండి. ఆకాశ దీపాన్ని చూడడానికి మనం వెళ్దాం. ఆకాశ దీపాన్ని చూడడానికి వెళ్ళడానికి ఈ దారి 1720లో స్థాపించిన గుడి దీపం. జై నమో నారసింహ. అమ్మో రాజు, ఇగో నమో నారసింహ. బైక్ ఎక్కిన తర్వాత నాకు మరి పైకి ఎక్కనికి లేదు ఇంకా.
1770లో నిర్మించిన మెట్లివి. కేవలం ఆ రాళ్ళని కేవలం ఒకదానిపైన ఒకటి పేర్చి అట్లా నిలబెట్టడం జరిగింది. అవి ఆ రాళ్ళపై నుంచి ఆకాశ దీపాన్ని మనం చూడాలి. అక్కడ వరకు వెళ్ళాలంటే సో చాలా రిస్క్తో కూడిన పని. రిస్క్తో మేము అక్కడ దాకా వెళ్ళేసి వచ్చినాం. మీకు ఎంత హైట్లో ఉందనేది చూపిస్తున్నాం. ఆకాశ దీపం దర్శనం చేసుకుంటున్నాం. సో మిత్రులారా, ఇప్పుడు మనం మూల విరాట్ని దర్శించుకుందాం రండి. మూల విరాట్ దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ గరుడ స్వామి ఉన్నారు చూడండి. గరుడ వాహనం. నారసింహస్వామి మూల విరాట్ని మనం దర్శనం చేసుకుంటున్నాం. సో స్వామివారు ఎంత గంభీరంగా మనకి దర్శనం ఇస్తున్నాడో చూడండి. తర్వాత అటువైపుగా ఎడమ వైపుగా చూస్తే అప్పుడు 1770లో తీసుకొచ్చి పెట్టిన అల్వార్లు మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి. స్వామివారి కోసం తీసుకొచ్చినారు. అల్వార్లను ప్రతిష్ఠించినటువంటి జాగా ఇది చూడండి. పెద్దలింగారావు గారు మరియు దమ్మన్న గారి వంశస్థులు కలిసి స్వతంత్రం వచ్చేంత వరకు ఉత్సవాలు చేసేవారు. ఆ తర్వాత గ్రామ సర్పంచులు, పటేన్లు, పట్వారులు కలిసి జరిపించేవారు. కొంతకాలం తర్వాత జక్కన్నపేట గ్రామస్తుల కోరిక మేరకు పట్లూరి రంగారావు గారు గ్రామస్తుల ఖర్చుతోనే రథాన్ని నిర్మించి ఉత్సవాలు జరిపించడం జరిగింది. ఆ ఉత్సవాలు జరిగిన తర్వాత పట్లూరి రంగారావు గారికి గ్రామస్తులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఆలయానికి సంబంధించిన బరువు బాధ్యతలు మొత్తం అతని మీద అప్పచెప్పి ఆయనకి అప్పగించడం జరిగింది. అక్కడ నుంచి ఆ రంగారావు గారే మొత్తం ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడం జరిగింది. రంగారావు గారు తనకు తెలిసిన ఇంజనీర్లను, కాంట్రాక్టర్స్ను తెలిసిన వాళ్ళ దగ్గర నుండి చందాలు వసూలు చేసి ఆలయ నిర్మాణం, గోపురం, మండపం,
ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణం చేసినారు. అట్లాగే మెట్లు, నీటి వసతి, తాను ఉండడానికి 2 ఆశ్రమాలు నిర్మించుకొని 2016లో ఆయన పరమపదించినారు. అప్పటి నుండి వారి పెద్ద కుమారుడైన విఠ్ఠలరావు గారు ఆలయ బాధ్యతలు స్వీకరించి గ్రామస్తులు, భక్తులు, దాతల సహకారంతో ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఇక్కడ. సో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం దర్శించుకుంటున్నాం. ఆంజనేయ స్వామి వెనకాల నుంచి చూస్తే అక్కడ ఆకాశ దీపం మనకు కనిపిస్తుంది చూడండి. ఆ మెట్లు కానీ రాతి కట్టడాలు కానీ కనిపిస్తున్నాయి. రంగారావు గారి వారసులు విఠలరావు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే స్వామివారి మహత్యాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి మనం విందాం. స్వామివారు మీరు చెప్పండి. ఓం ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమ. ఈ మెదక్ జిల్లాలో ఈ నరసింహ క్షేత్రము చాలా ముఖ్యమైనది. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఇంత వైభవంగా, ఇంత పెద్ద గుడి. ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారమై స్వామివారు వెలిసిన్నారు. ఇక్కడ ప్రతి భక్తులు వచ్చి వారి కోరికలు కోరుకొని తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళు మొక్కుకొని వాళ్ళ తీరిన తర్వాత వారు స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, పుట్టు వెంట్రుకలు, కళ్యాణాలు జరుగుతుంటాయి. ఈ స్వామివారికి ఎప్పుడు మేము స్వామివారి జన్మ నక్షత్రమైన మే నెలలో స్వాతి నక్షత్రము నరసింహ జయంతి నాడు పెద్ద ఎత్తున ఉత్సవం కళ్యాణం చేస్తాము. అదేవిధంగా జనవరి నెలలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తాము. చిన్నగా స్వామికి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి, కార్తీక దీపోత్సవాలు ఇలాంటివి కూడా చేస్తుంటాము. ఇది మంచి మహిమగల క్షేత్రము. ఇది మా నాన్నగారైన రంగారావు గారి స్వయంగా నిర్మించిన ఆలయము. మేము వారి వారసులైన నా పేరు విఠలరావు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నేను గుడి నిర్వహణ బాధ్యతలు స్వీకరించి 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. దీనికి గ్రామస్తుల సహకారము, భక్తులు మరియు దాతల సహకారంతో మా కుటుంబ సభ్యులందరూ కలిసి సహకరించడం వల్ల నేను ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. జై నరసింహస్వామికి జై.